నేడు మన జీవితాల్లో కూడా మనకేమైనా సమస్యలు వస్తే, ప్రతికూలతలు వస్తున్నాయి అని అంటే దాని నుంచి బయటపడే మార్గము మనం ఏదేదో ఎదుగుతాం, కానీ మనం స్వపరీక్ష చేసుకోవాలి. నాకు ఈ సమస్య రావడానికి కారణం ఏంటి ప్రభు అంటే ప్రభు చూపెడతాడు. నీ సమస్యకి కారణం నువ్వే, వేరొకరి మీద పెట్టబాక ఆ నేరం. నీ సమస్యకి కారణం నువ్వే, ఇంకొకరి మీద పెట్టబాకు. దాంకోవాల్సింది అవ్వమ్మ గారు కదా, మొట్టమొదట పండును తాకిందామే, తిన్నదామే, దాంకోవాల్సింది ఆమె. కానీ ఆదాము గారు కూడా దాంకోవాల్సి వచ్చింది. కారణం ఏంటి అని అంటే ఆదాము గారు కూడా పరిశుద్ధతను కోల్పోవడానికి కారణం ఎవరు? ఆయనే. ఆయనకే చెప్పింది అసలు, ఆ పండు నువ్వు తినకూడదు అబ్బాయి, నువ్వు తినిన దినాన ఖచ్చితంగా నువ్వు సస్తావు అన్నాడు దేవుడు.